ముఖ్యంగానండి శని కుంభరాశిలోకి వచ్చాడు. ఈ కుంభరాశిలోకి వక్రగతిలో వచ్చాడు. మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభరాశిలోకి వచ్చాడు. ముఖ్యంగా శ్రావణ శుద్ధ విదియ నుండి 25వ తారీఖు నుండి అంటే జూలై, ఆగస్టు 14వ తారీఖు వరకు శ్రావణ శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి అక్కడి వరకు మినిమం 21 రోజులు అవుతాయి. ఈ టైం శని దీక్షాకాలం. ఈ దీక్షాకాలంలోనే నేను శని హోమం తలపెడుతున్నాను. ముఖ్యంగా పదే 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 చెప్తున్నాను, కుంభరాశి వారు అసలు ఈ శని హోమాన్ని చేయించుకోకుండా మానకండి. ఇది మీ జన్మరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు. ఇంతటి అదృష్టం, ఇంతటి యోగం మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా చూడలేం. ఇదివరకు శని హోమాలు జరిపించుకున్నటువంటి వారు కూడా వక్రగతిలో వచ్చినప్పుడు పదే పదే చెప్తున్నాను, శని హోమం జరిపించుకోండి. మీరు మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. ఆ పేరు గోత్రనామాల మీద ఆగస్టు 9వ తారీఖున శని హోమం చేస్తాను. అంతకంటే ముందు అమ్మవారిని దర్శించుకున్నాను. 52 శక్తిపీఠాలలో అమ్మవారు దంతేశ్వరి దేవి అతి శక్తివంతమైనటువంటి దేవస్థానం, అమ్మవారి పంటిబడినటువంటి భాగం. కాబట్టి ఇక్కడ అమ్మవారిని కోరుకొని నేను శని యాత్రలు మొదలు చేయబోతున్నాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి వారు పదే పదే చెప్తున్నాను, శని హోమం జరిపించుకొని ఆ శనీశ్వరుడి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వండి. శని పడితే 7.5 సంవత్సరాలు పడతాడు. ఆ 7.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాలు, ఆరోగ్యాలు ఎంత దెబ్బతీస్తాడంటే అంత దెబ్బతీస్తాడు. కాబట్టి శని అనుగ్రహం పొందారనుకోండి, ఉవ్వెత్తున లేస్తారు, ఎవరెస్ట్ అంత ఎత్తుకెదుగుతారు. మనకున్నటువంటి ప్రాబ్లం ఒకటేనండి, శని భగవాని అనుగ్రహం ఉండాలి. అతను ఉంటే మాత్రం మనం పైకి వస్తాం, లేదంటే అగాధంలో పడేస్తాడు. కాబట్టి ఇచ్చే అవకాశాన్ని మనం ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఆగస్టు 9వ తారీఖున శని హోమానికి మీరు స్లాట్లు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది.